మీరు చూస్తున్నారు కదండి, అద్భుతం అండి. 3 జార్జియస్ డ్యామ్ ని మీరు చూడబోతున్నారు. ప్రపంచపు 8వ వింత. సో తొలి భారతీయ యూట్యూబర్ గా నేను ఇక్కడికి వచ్చేసామండి. 3 జార్జియస్ డ్యామ్. 3 జార్జియస్ డ్యామ్ అంటే ఇక్కడ 3 నదులు ఉంటాయన్నమాట. యాంగ్జీ నది మీద 3 నదుల కలయిక. సో ఈ 3 జార్జియస్ డ్యామ్ దానికి ఆ పేరు పెట్టారు. టెక్నాలజీ చూసుకోవచ్చు ఎలా ఉందంటే చూడండి. రాయా ఇది వెరైటీ సిస్టమ్స్ అన్ని. ఇప్పుడు చూసుకుంటే అసలు చైనా ఎందుకు కట్టింది, ఈ బుక్ ప్రకారంగా చూసుకుందాం. అసలు చైనా ఇది కట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, చైనాకి ఈ యాంగ్జీ నది మీద ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చేవి. ఈ వరదల కారణంగా యాంగ్జీ నది కింద ఉన్న నగరాలన్నీ ఒకేసారిగా మునిగిపోయేవి. ఎన్నో లక్షల మంది చనిపోయేవారు. ఎంత ఆస్తి నష్టం ఎంతో జరిగేది. సో దీనికి కట్టాలి అని మావో కాలంలో ఒక నిర్ణయానికి వచ్చారు. 3 సంవత్సరాలు ఇంజనీర్లు అందరూ కూర్చొని దీని మీద కట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకోగానే ఇక్కడ రైతులందరినీ ఖాళీ చేశారు. ఎన్ని లక్షల ఎకరాలని ఖాళీ చేసేశారు. మీకు ఫ్యూచర్లో మంచి జరగబోతుందని అందరినీ ఖాళీ చేసేసి స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1994లో స్టార్ట్ చేశారు. 1994లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 19 సంవత్సరాల తర్వాత 2003లోని దీన్ని ఓపెనింగ్ చేశారు. దీనివల్ల ఉపయోగం ప్రధానంగా వీళ్ళకి వచ్చేది ఉపయోగం ఏంటంటే 2204 మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంది. 22,400 మెగావాట్స్. మన భారతదేశంలో హైయెస్ట్ 800 మెగావాట్స్ అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. సో ఇంత మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంది. చైనా ప్రపంచానికి ఏం చెప్తుంది, మాది అత్యధిక జనాభా కలిగిన దేశం. సో ఆ దేశంలో మేము బొగ్గున వండించి విద్యుత్ తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఇది చేయడం వల్ల పర్యావరణానికి మేము ఎంత హెల్ప్ చేస్తున్నామని చెప్పుకొస్తుంది. ఎస్ నిజమే. 22,400 మెగావాట్స్ అంటే 3 అణు రియాక్టర్లు, ప్రపంచంలోనే 3 అణు రియాక్టర్లకు సరిసమానం. ఓకే, ఇంకా లాభాలు ఏమో చూసుకుందాం. ఇంకో అతిపెద్ద లాభం ఏంటంటే టూరిజం. మీరు చూసారు కదా, వర్షం బాబాయిన ఎన్ని మంది వచ్చారు. అది సినీ ఆదివారాల్లో మొత్తం దేశం అంతా, ఎందుకంటే దేశానికి గొప్ప ప్రతిష్టంగా నిర్మించింది. అసలు ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడేవి నా దృష్టిలో ప్రపంచ వింతలో ఒక ప్రపంచ యాత్రికుడు దృష్టిగా సుయస్ కెనాల్ ప్రపంచపు వింత. అది ఆగిపోతే ట్రేడింగ్ ఆగిపోతుంది, ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. పనామా కెనాల్ అది మీకు చూపించండి, అది ఆగిపోతే ప్రపంచం ఆగిపోతుంది. సో ఇది కూడా అలాంటి వింత. చైనాకి చాలా బంగారు కోడిపెట్ట, కానీ ఇది బద్దలైపోతే వచ్చే నష్టాలు మామూలు విషయాలు కాదు. ఒక దగ్గర 40-50 దేశాలకి గంటి కొట్టేస్తుంది. చాలా నగరాలు మునిగిపోతాయి. ఇప్పుడు మేము పొద్దున్నంతా బిస్కెట్ తిన్నాం కదా, అది 4 సార్లు మునిగిపోయిందంట. 4-5 సార్లు మునిగిపోతే అక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఎవరు ఉండరండి అక్కడ, మునిగిపోద్ది వరదలు వస్తే అనేసి. సో మీరు చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీ అయిన లాకింగ్ సిస్టమ్, ఇది మీరు పనామా కెనాల్లో చూశారు. సో గేట్ టు గేట్ లాకింగ్ సిస్టమ్ని పెట్టి వాటర్ని అప్ అండ్ డౌన్ చేసి పెడతారు. మీరు చూడండి, చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే. ఉంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా బాగా కనబడుతుందండి 3 జార్జియస్ డ్యాము. గేట్లు అయితే అక్కడ ఉన్నాయి, అవి వదిలేటప్పుడు మనల్ని పంపిస్తారంట. అక్కడ చాలా ఫోర్స్ ఉంటుందని చెప్తున్నారు.